సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. మార్కెట్కి సెలవులు వచ్చి ఈ రోజుకి 11 రోజులు అవుతుంది. నేను ఈ వీడియోలో చెప్పబోయే సమాచారం అంటే చాలా ప్రాముఖ్యమైన సమాచారం. ఎప్పుడూ ఎన్నడూ ఏ యూట్యూబరు చూపించని విధంగా పక్కా ప్రూఫ్స్తో సహా కూడా ఖమ్మం నుండి ఏ దేశానికి ఎక్స్పోర్ట్ అవుతున్నది, అదేవిధంగా ఏసీలలో సరుకు ఇంకా ఎక్కుతుందా ఎక్కట్లేదా, ఇప్పటి వరకు ఎంత స్టాక్ ఎక్కింది, ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అయితే మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ వీడియోలో. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, అన్ని సమాచారాలు తెలుసుకోండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పక్కన ఉన్న వరంగల్ మార్కెట్ కొనసాగుతుంది. వరంగల్ మార్కెట్ అనేది వరంగల్ మార్కెట్లో 19,000, 19,500, 19,700 ఈ విధంగా అయితే కొనుగోలు అయితే అవటం జరుగుతుంది తేజ మిర్చి. ఇక ఏసీల కాడ అయితే కొనుగోలు ఏరియాస్ ఏ అంటే గుంటూరు కాడ కొనుగోలు అవుతున్నాయి, బయట షాపులలో కొనుగోలు అవుతాయని చెప్పేసి కొంతమంది వీడియోలు పెడుతూ ఉన్నారు. గుంటూరు కాడ అయితే కొనుగోలు అవడం జరుగుతుంది. 20,000, 22,000 దాకా అయితే గుంటూరులో కొనుగోలు అవుతుంది. మన మధిర మార్కెట్ చూసుకున్నట్లయితే, మధిర మార్కెట్ కాదు, ఏసీల దగ్గర కూడా వచ్చేసి 19,500 నుంచి 21,000, 21,500 దాకా అయితే కూడా కొనుగోలు అయితే అవ్వడం జరుగుతుంది మధిర ఏసీల దగ్గర అయితే మాత్రం. మరి మన ఖమ్మంలో కొనుగోలు అవ్వట్లేదా బ్రదర్ అని మీరు కొంతమంది అనుకోవచ్చు. ఖమ్మంలో అయితే కొనుగోలు అయితే అవ్వట్లేదు అండి. మార్కెట్ ఓపెన్ అయినాకనే ఖమ్మం అయితే కొనుగోలు అయితే అవుతాయండి, ఈ విషయాన్ని గమనించగలరు. మన ఖమ్మం నుంచి ఎక్స్పోర్టింగ్ అయితే జరుగుతుంది. అది మీకు ఎక్స్పోర్టింగ్ గురించి తర్వాత చెప్తాను. ఏ ప్రూఫ్తో సహా కూడా నేను చూపిస్తానండి. ఏదైనా ఆధారాలు ప్రూఫ్స్ లేకుండా కూడా నేను చూపించను. ఎప్పుడు ఎన్నడూ ఏ యూట్యూబర్ చూపించిన విధంగా అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. చూద్దాం అన్న. మరి ఏసీలలో మిర్చి ఉన్నది, ఎప్పుడు అమ్ముకోవాలి? పోయిన సంవత్సరం 2024 ఉన్నాయి, ఈ సంవత్సరం పెట్టాము ఎంతో కొంత. మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము, మరి ఎంతవరకు రేటు పోవచ్చు అని మీలో చాలామంది అనుకొని ఉండొచ్చు. నా అంచనా ప్రకారం ఎప్పుడు చెబుతున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా అండి, స్టాకిస్టులదే సరుకు ఎక్కువ ఉంది, మీరు ఏం భయపడిన అవసరం లేదు. 23,000 దాకా అయితే మిర్చి రేట్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ స్టార్టింగ్ నుండి 22,000 ఎత్తుకుంటుంది నా అంచనా ప్రకారం అయితే మాత్రము. 23,000, 23,500 ఎటు పోవు. మార్కెట్ అనేది సంవత్సరం బాగానే ఉండిద్ది. సంవత్సరం స్టాక్ కూడా తక్కువ ఎక్కింది, అది కూడా రిపోర్ట్ మీకు చూపిస్తాను. మన ఖమ్మంలో ఏ ఏ ఏసీలలో ఎంత స్టాక్ ఎక్కింది కూడా మీకు ఇక్కడ లిస్ట్ పెట్టే ప్రయత్నం చేస్తాను. పోయిన సంవత్సరం 24 లక్షల పైన అయితే స్టాక్ ఎక్కిందండి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే నిన్న 16వ తారీఖు మరి రిపోర్ట్ వచ్చింది. 15,69,700 అనేది రిపోర్ట్ వచ్చింది మనకి. అంటే మొన్న 16వ తారీఖు నుంచి ఇవాళ 20వ తారీఖు కదా, ఆల్మోస్ట్ ఇంకా కూడా ఏసీకి అయితే ఇంకా కొంతమంది రైతులు అయితే ఎక్కుతూ ఉన్నాయి ఏసీ స్టాక్ అనేది. ఇంకా కొంతమంది ఏసీలో స్టాక్ కూడా పెడుతున్నారు మన ఖమ్మం. నేను చూస్తూ ఉన్నాను, అది కూడా మీకు వీడియో వచ్చింది చూడండి కావాలంటే. ఓవరాల్గా నా అంచనా ప్రకారం 15,70,000 స్టాక్ అయితే ఎక్కింది అని చెప్పుకోవచ్చు. ఖమ్మం నుంచి ఏ దేశానికి ఎక్స్పోర్ట్ అవుతున్నది, అసలు ఎక్స్పోర్ట్ ఉన్నదా లేదా, అసలు ఎక్స్పోర్టింగ్ అంటే ఎలా చేస్తారు ఎక్స్పోర్టింగు అనేది ఈ వీడియోలో మీరు చూడండి. సో అన్న వాళ్ళు అయితే లోడింగ్ చేస్తారు. ఇది ఇండియా టు చైనా అయితే ఎక్స్పోర్టింగ్ మిర్చి అనేది 25 కేజీల బ్యాగ్ ప్యాకింగ్ అయితే అన్నది ప్యాకింగ్ స్టిక్కర్ కొట్టడం జరుగుతుంది. ఇది ఒక కంటైనర్ వచ్చేసి చైనా కంటైనర్ అండి ఇది. ఇదండి సమాచారం. అయితే మన ఖమ్మం నుండి చైనాకైతే వారానికి 2 బండ్లు ఆ విధంగా అయితే ఎక్స్పోర్టింగ్ అయితే కంటైనర్ల ద్వారా ఎక్స్పోర్టింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏ యూట్యూబర్ కూడా ఖమ్మం నుండి అందించిన విధంగా నేనైతే అందించడం జరిగింది. తక్కువ ఖర్చుతో వైరస్ని తట్టుకునే విత్తనం మార్కెట్కి వచ్చిన ప్రతిసారి కూడా, మార్కెట్ రాకుండా కూడా కళ్ళంలోనే కొనుగోలు అయ్యే విత్తనం, ఎకరానికి 25 నుండి 30 క్వింటాలు 35 క్వింటాల లోపు వచ్చే విత్తనం కావాలి అని మీలో చాలామంది చూస్తూ ఉన్నారు. నేను చెప్పే AR 243 విత్తనం
ప్రతి ఒక్క రైతు కూడా ఈ సంవత్సరానికి వేసుకోదగ్గ విత్తనం అండి. ఆల్మోస్ట్ చాలామంది కూడా నా ద్వారా బుకింగ్ చేసుకున్నారు. ఇంకా మాకు విత్తనం కావాలి అని అనుకునే ప్రతి ఒక్క రైతులు కూడా నా ద్వారా ఈ సంవత్సరం విత్తనం తీసుకోండి. నన్ను నమ్మితేనే నా ద్వారా AR 243 విత్తనం తీసుకోండి. నా మీద నమ్మకం లేదు, ఈ అబ్బాయి అంత అబద్ధాలు చెబుతాడు అని మీలో నా మీద అలాంటి అపోహలు ఉన్నట్లయితే మీరు ఏ యూట్యూబర్ మీకు ఎవరైతే నమ్మకం ఇస్తారో భరోసా ఇస్తారో వాళ్ళ కాడే మీరు విత్తనాలు తీసుకోండి. నాణ్యమైన విత్తనాలు అయితే నా నుండి మీకు ఫస్ట్ లాట్ మార్చి ఫస్ట్ లాట్ అయితే ఇంకా 2 రోజుల్లో మనకి ఫస్ట్ లాట్ రాబోతుంది. నా కాడ బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు కూడా నేను డోర్ డెలివరీ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ సంవత్సరం నేనున్న AR 243 ఆల్మోస్ట్ చాలా వరకు అయితే బుకింగ్ అయిందండి. ఇంకా మాకు కావాలి అంటే ఫస్ట్ లాట్ బుకింగ్ వస్తుందని నేను చెప్తున్నా. ఫస్ట్ లాట్ బుకింగ్ అయితే వచ్చింది. ఇంకా మాకు కావాలి అని మీరు ఎవరైనా అనుకున్నట్లయితే ఇక్కడ కనపడుతున్న నా నెంబరు ఫోన్ చేయండి. మీకు ఎంతో కొంత ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. అంతా ఫస్ట్ లాట్ అయిపోయినాక మాకు విత్తనం కావాలంటే నేను మీకు అందించే ప్రయత్నాలు అయితే ఉండవండి. ఏదైనా ముక్కుసూటిగా ఉండదున్నట్టుగానే నేను మాట్లాడతాను. విషయం అయితే గమనించగలరు. నేను ఫీల్డ్ చూశాను, 1కి 10 నుండి 15 ఫీల్డ్లు చూశాను. ఎక్కడ కూడా విత్తనం ఫెయిల్ అయినట్టు నాకైతే కనబడలేదు. అక్కడ ఫీల్డ్ వేసిన వాళ్ళు కూడా మన రైతులు నాకు రివ్యూ ఇచ్చారు. చిన్న విత్తనం బాగుంది, ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనము, 40 క్వింటాలు తగ్గదండి, నీళ్లు కానీ మంచిగా దీని యాజమాన్య పద్ధతులు చేసినట్లయితే 40 క్వింటాలు తగ్గదు చిన్న అని మన రైతులు నాకు భరోసా ఇచ్చారు, చెప్పారు. కాబట్టి నేను మీకు ముందుకి విత్తనం తీసుకొచ్చాను. మీలో చాలామందికి కూడా నేను చాలామంది రైతులు అన్న ఈ సంవత్సరం ఎన్ని క్వింటాలు వచ్చిందని అన్నప్పుడు ఏముంది తమ్ముడు ఈ సంవత్సరం 10 క్వింటాలు వస్తేనే గాగనము, 9 క్వింటాలు వస్తే గాగనము అని మీలో చాలామంది అన్నప్పుడు నా మనసు అంతా తరుక్కుపోయి మీ ముందుకు ఒక విత్తనం తీసుకొని రావాలి, ఏదైనా ఉందా అని చూసినప్పుడు నాకు విత్తనం కనబడింది. మార్కెట్కి వచ్చినప్పుడు మంచి రేటు పోతుంది, తోటలు కూడా బాగానే ఉన్నాయి, వైరస్ని తట్టుకునే విత్తనం కాబట్టి మీ ముందుకైతే విత్తనం తీసుకురావడం జరిగింది. తేజ మిర్చి వేయాలి, ఈ సంవత్సరంలో మంచి దిగుబడి రావాలి, మంచి రేటుకి అమ్ముకోవాలి అనుకున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ సంవత్సరం AR 243 వేసుకోదగ్గ విత్తనం అండి. ముందు చెబుతున్నా ఇప్పుడు చెబుతున్నా, నా మీద కానీ నా మాట మీద కానీ నమ్మకం ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ సంవత్సరం వేసుకోదగ్గ విత్తనం అండి. విత్తనం తీసుకునే విషయంలో ఎక్కడా కూడా మీరు రాజీ పడొద్దని నేను చెప్తాను. అంత రేటా ఇంత రేటా అని మీరు రాజీ పడొద్దండి. ఏమైనా మందులు కొనాలంటే 2000 చదువుతారు, 3000 చదువుతారు, అయినా తీసుకొచ్చి కొడతారు. విత్తనం కొనే విషయంలో మాత్రం ఇంకొకరు ఏదో 600కి ఇస్తారో లేకపోతే 500కి ఇస్తారో 200కి ఇస్తారో అని చెప్పేసి తక్కువ క్వాలిటీ విత్తనాలు తీసుకొచ్చి తక్కువ రకాల కంపెనీలు తీసుకొచ్చి మీరు వేసి తమ్ముడు మాకు దిగుబడి రాలేదు తమ్ముడు ఈ సంవత్సరం మాది మంచి రేటు పట్టలేదు తమ్ముడు మార్కెట్లో అంటే ఎలా పడుతుంది అన్నగారు చెప్పండి మీరే. మంచి విత్తనం తీసుకొని మంచి దిగుబడి సాధించాలంటే AR 243 ప్రతి ఒక్క రైతు కూడా ఈ సంవత్సరం వేసుకోదగ్గ విత్తనం. విత్తనం కొనే విషయంలో రాజీ పడొద్దండి. ఇంకోటి 1కి 2 సార్లు ఆలోచించండి. ఏ యూట్యూబర్ నమ్మకమైన వాడు, ఏ యూట్యూబర్ నమ్మకమైన వాడు కాదు అనేది మీరు ఆలోచించి తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఎవరికాడ మీరు విత్తనాలు తీసుకున్నా పర్లేదు. నేను కోరేది ఏంటంటే మీరు మంచి దిగుబడి సాధించాలి, మంచిగా ₹1 వెనకేసుకోవాలి, ఉన్న అప్పులు కట్టుకోవాలి, మార్కెట్లో మీరే కింగ్ అవ్వాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. తాళు శాతం కూడా తక్కువ వస్తుంది, తోట హైట్ వచ్చేసి ఈ హైట్ రావడం జరుగుతుంది. ఫీల్డ్ వీడియోలు కావాలన్నా కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఇంకా మీకు వాట్సాప్ చేయమని చేస్తాను, చూసి బుక్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నా. ఇంకోటి మనకి ఈరోజు రేపు మార్చి లాట్ ఫస్ట్ లాట్ వస్తుంది. నేను ఫస్ట్ లాట్ కావాలనే వాళ్ళని కోరాను. ఫస్ట్ లాట్ మనకే వస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ లాట్ నా ద్వారా బుక్ చేసుకున్న వారికి ఫస్ట్ లాట్ ఆల్రెడీ పంపించేస్తాను, 2 రోజుల్లో వచ్చింది. ఇంకా ఎవరైనా మాకు కావాలనుకున్న ఈ నెంబర్ ఫోన్ చేసి బుక్ చేసుకోండి. అయిపోయినాక ఫస్ట్ లాట్ అయిపోతే సెకండ్ లాటే వచ్చింది, ఈ విషయాన్ని గమనించగలరు. ఫస్ట్ లాటే కావాలన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తోటి రైతు తెలియపరచండి. ఎప్పుడు ఏ సంవత్సరం ఏ యూట్యూబర్ అందించిన విధంగా నేను అందించాను కాబట్టి ఈ ఎక్స్పోర్టింగ్ గురించి కానీ మా సమాచారం కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులు తెలియపరచండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు.